ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా ఈ రోజు కడప నగరంలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అటు పెద్ద ఎత్తున అభిమానులు కోలాహలంతో ఇక్కడ డాన్సులు వేసుకుంటూ నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఓజీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది, ఏంటి అసలు విషయం? మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కడపలో ఒక బీభత్స స్థాయిలో కనివిరుగని రీతిలో ఈరోజు ఓజీ చిత్రం విడుదల సందర్భంగా ఈ యొక్క సంబరాలు చాలా ఘనంగా జరుపుతున్నాం. ఎందుకంటే మా జన సైనికుల ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఈ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను అందుకునే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను కూడా తిరగరాసి ఆ రికార్డులను రూపురేఖలు లేకుండా చేయడానికి ఈ ఓజీ చిత్రం ప్రజల ముందు రాబోతుంది. ముఖ్యంగా కడప ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే, ఈ రోజు ఈ సంబరాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఒక పల్లకి ఏర్పాటు చేశాం, బళ్ళారి నుంచి బ్యాండ్ సెట్ పిలిపించాం, అదేవిధంగా డీజే ఏర్పాటు చేశాం. ఇదే కాకుండా మా కడప రమేష్ థియేటర్ వద్ద అభిమానుల కోసం మ్యూజికల్ నైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో అందరు అభిమానులు కూడా చాలా ఆనందంగా పాల్గొంటున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా, మనము ఆ సినిమా ఎంత బాగుందో చూద్దామా అనే విధంగా అభిమానులు ఉన్నారు. మీరు చెప్పండి, రమణ గారు జన సైనికులుగా మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే విధంగా ఈ సినిమాలో ప్రధానంగా అఖిలానందన్ కూడా అంటే కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నాయంటూ కూడా ఫ్యాన్స్ లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? భారతదేశ యావత్తు యువత ఎదురు చూసే సినిమా ఓజీ. మరి అందరి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవంగా, యూత్ కి స్పెషల్ గా ఆరాధ్య దైవంగా పిలువబడే పవన్ కళ్యాణ్ గారు ఆయన చారిత్రాత్మక చిత్రం నటించిన, మరి ఇటువంటి యూత్ కు సంబంధించిన చిత్రం నటించినా కూడా మరి ప్రజల్లో స్పందన చూస్తే ఈ రోజు కడప నగరంలో పవన్ కళ్యాణ్ గారి మానీయ, పవన్ కళ్యాణ్ గారి ఉచ్చస్సు ఎగిరి ఒక పొలంలో ఉచ్చిపడతా ఉంది. మరి ఈ కార్యక్రమాల్లో మరి ఆయన దేవుని గడప నుంచి తిరుమలేశం తెలుగు గడప దేవుని గడప నుంచి ఆయన్ని మెరవణ చేసుకుంటూ మరి బ్యాండులతోనూ మరి వేలాది మంది పిల్లలతోనూ యూత్ తోనూ అందరినీ కూడా తీసుకెళ్తే సినిమా వరకు తీసుకుపోవడం అంటే ఈ రోజు ఈ ఓజీ సెలబ్రేషన్స్ అందరూ కూడా జనసేన పార్టీ నాయకులతో పాటు జన సైనికులతో పాటు మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు అందరూ కూడా వెచ్చించి ఆయన ఓజీ సినిమాను అంటే ఆయన తీసిన సినిమా వచ్చిన డబ్బులతో కూడా సామాన్య ప్రజలు సేవ చేసే విధంగా ఉంటారు. కాబట్టి అందరూ అత్యాక్తి అందరూ అభిమానాలను కూడా తీసుకుని ఈరోజు తీసుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ ఒక చారిత్రాత్మకమైన సినిమా అయితేనేమి ఏ సినిమాని ఆయన చూస్తే చాలు అనే విధంగా కనుల విందుగా మెరవణ చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి సినిమాను ఆయన సామాన్యులకు ఉపయోగపడే వ్యక్తి కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొత్తం మీద ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కోలాహలంగా అక్కడ దేవుని కడప నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఖచ్చితంగా మేనియా సృష్టించబోతున్నటువంటి భావన అటు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇప్పటికే ర్యాలీ ప్రారంభమైంది. మరి కాసేపట్లో థియేటర్ వద్దకు చేరుకునే ఫ్యాన్స్ కూడా నానా హంగామా చేసే పరిస్థితి కనిపిస్తుంది. విన్యాసాలతో కూడినటువంటి హంగామా చేసే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఓజీ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి జన సైనికులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రావుతో కిషోర్, RTV దేవుని గడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.